హే ఆల్, నిన్న ఎంతమంది ట్రై చేశారు నేను చెప్పినట్లు స్టిచ్చింగ్ చేయడం? చాలామందికి 3 వీడియోస్లో వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. చాలా క్లియర్గా చెప్పించాను కదా, నీట్ ఫినిషింగ్లో. చూడండి ఒకసారి, మీకు కూడా చూడని వాళ్ళైతే అర్థమవుతుంది. మిషన్తోనే హుక్స్ ఎలా వేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫినిషింగ్ నీట్గా చూసారుగా. ఇలా ఫినిషింగ్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపించాను. క్లాస్ 1లో కటింగు, క్లాస్ 2లో ఇంకా క్రాస్ బెల్ట్ అండ్ హుక్స్ మిషన్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి, క్లాస్ 3లో ఫుల్ ఫినిషింగ్ చూపించాను. ఈ వీడియోలో మనము థ్రెడ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, థ్రెడ్తో స్మాల్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. ఎంతమంది స్టిచ్చింగ్ చేశారు నేను చెప్పినట్లు వాళ్ళకి కన్ఫామ్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ నేర్చుకుంటారు పక్కా. నేనైతే క్లియర్గా చెప్పాను అన్ని వీడియోస్లో స్కిప్ చేయకుండా. మీకు నిన్న చెప్పాను కదా 3 శారీస్ ఆఫర్లో ఉన్నాయని చెప్పి, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే. అది నిన్న మన సబ్స్క్రైబర్స్ కాదు, మనకు తెలుస్తుంది అనమాట వాళ్ళ అకౌంట్స్ ఎవరు ఏమి అని చెప్పి నాకు డీటెయిల్స్ తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా లేదా వేరే అకౌంట్ ఇంకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే నేను ఇవ్వలేదు. సో 3 మెంబర్స్కి అయితే నేను ఈ శారీ 3 చూడండి, ఈ 3 అయితే తీసుకున్నారు. ఇవైతే నేను పార్సల్ చేయాలి. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, ఎల్లో వైట్ ఉన్నాయి. నేను ఆఫర్ ఏం చెప్పాను, రేపు ఈవినింగ్ దాకా మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అని చెప్పాను కదా మీకు. సో నిన్న ఈవినింగ్ దాకా చాలామంది అయితే చేశారు. ఈ 3 అయితే తీసుకున్నారు. ఇంకా వచ్చి ఇదిగో 3 మెంబర్స్ మాత్రమే నేను ఇచ్చాను ఆఫర్ అయితే మన సబ్స్క్రైబర్స్కి. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, నేను నిన్న మీకు చూపించా కదా, బ్లూ కలరు చీర ఓపెన్ చేసి చూపించాను చూడండి. అందులో బ్లాక్ కలర్ అయితే నాకు చాలా అయితే నచ్చింది. ఈ శారీని అయితే నేను సైడ్కి తీసి పెట్టుకునేసాను. ఈ శారీ నాకు చాలా ఇష్టమైందనమాట. చూడండి, కాటన్ క్లాత్ కదా, టిష్యూ క్లాత్ అయితే ప్రింట్ పెయింటింగ్ వేసిందిలా అలా ఉంది. బ్లాక్ కలర్ అయితే చాలా లైక్ చేస్తారు కదా లేడీస్, వేసుకోకూడదు అంటారు కానీ పెద్దవాళ్ళు అస్సలకి గర్ల్స్కి అది వాళ్ళ సెంటిమెంట్ అనమాట. కానీ గర్ల్స్కి చూస్తే ఆగలేరు కదా, ఎక్కడన్నా చూడండి ప్రతి ఒక్కరికి బ్లాక్ అయితే బాగా ఇష్టపడతారు. అలాగే నాకు చాలా నచ్చింది ఈ శారీని అయితే నేను కావాలని సైడ్కి తీసుకునేసాను. చూడండి ఎంత బాగుందో, వర్క్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను, వేసుకొని చూపిస్తాను. కుచ్చులు చూడండి ఎలా ఉంది, బ్లౌజ్ చూడండి చిన్న స్మాల్ ఫ్లవర్స్ హైలైట్గా అయితే చాలా బాగా కనిపిస్తుంది. పెయింటింగ్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. నిన్న మీకు చూపించిన ఆ కలర్ చాలా బాగుంది. అంత పైన నాకు బ్లాక్ అయితే చాలా ఇష్టపడ్డాను, అందుకే నేను తీసుకునేసాను. ఈ శారీని ఎవరికి ఇవ్వలేదు. దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను డిజైన్. ఇంకొచ్చేసి ఈ రెడ్ బ్లౌజ్ వేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి బ్లౌజు. ఈ 3 డేస్ క్లాస్లలో నేను క్లారిటీ ఇవ్వాలి కదా మీకు, ఎలా స్టిచ్చింగ్ చేసాం మనము అని చెప్పి. మీరు కూడా నేర్చుకున్నారు కదా ఈ 3 డేస్లో. ఈ శారీ తర్వాత హోల్డింగ్ చేసుకుంటాను, మళ్ళీ మనము క్లాస్ స్టార్ట్ చేసుకోవాలి కదా. ఈ శారీస్ వచ్చేసి నేను పార్సల్ చేయాలి 3 మెంబర్స్కి. చాలా స్పీడ్గా అయితే మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకున్నారు. 650 కదా ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి. నేను చెప్పింది కూడా 3 శారీసే ఆఫర్లో ఉండేది. ఈ శారీస్ మీకు ఈరోజు కొరియర్ చేసేస్తానండి స్పీడ్గానే. ఈ బ్లాక్ శారీ ఉంది కదండి, ఈ బ్లాక్ శారీ వచ్చేసి నిన్న చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. నాకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దాని ద్వారా శారీస్ కావాలని. బ్లాక్ శారీ ఇంకొకటి ఉంటే చూపించండి అని అంటే ఈ శారీ చూపించాను. చైన్ కూడా ఆఫర్ ఉంది అని చెప్పి. లక్ష్మీ డాలర్స్ వచ్చేసి చాలా బాగుంది. చైన్ అయితే 250 అండి చైను, ఇది సపరేట్గా. కానీ దీంతోపాటు ఆఫర్లో ఇచ్చేసాను ఓన్లీ 700కి శారీను చైన్ మాత్రమే. ఇవంతా నేను పార్సల్ చేయాలి 4 శారీస్. ఇది వచ్చేసి మీకు ఈరోజు ఆఫర్ ఇస్తున్నా, ఎవరు తీసుకుంటే వాళ్ళకి. బయట అయితే మీకు 2000 దాకా పడుతుంది ఈ శారీ వచ్చేసి. నేను వచ్చేసి మీకు ఆఫర్లో వచ్చేసి నేనైతే మన సబ్స్క్రైబర్స్కి 1599 ఓన్లీ 1599 రూపీస్కే నేను ఇది మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను. ఎవరు ఫస్ట్ కొంటే వాళ్ళకి ఇచ్చేస్తాను మెసేజ్ చేసి. చూడండి అయితే శారీ అయితే చాలా బాగుంది. ఎవరైనా మీరు కామెంట్ చేస్తే కావాలని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి
సారీ ఇంకా ఫుల్ ఓపెన్ చేసి వీడియో చేసి మీకు పంపిస్తాను, మీరు చూసుకోండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇలా షైనింగ్ చూడండి, చాలా బాగుంది, చాలా రిచ్గా కనిపిస్తుంది. మీరు ఏమైనా ఫంక్షన్స్కి వేసుకొని వెళ్తే ఎక్కువ గోల్డ్ కూడా అవసరం లేదు, సింపుల్గా ఒక చైన్ వేసుకున్నా చాలు, హైలైట్ లుక్ ఇస్తుంది ఈ శారీ అయితే. మీకు ఆఫర్లో అయితే 1600కి నేను పెడుతున్నాను. ఓన్లీ రేపు ఈవినింగ్ దాకా మాత్రమే, మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అనమాట ఈ ఆఫరు. ఎవరు చేస్తారో ఫస్ట్ వాళ్ళకైతే ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వండి, ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ శారీ అయితే ఆర్డర్ పంపించేస్తాను. డిజైన్ కూడా ఇది సింగిల్ డిజైను, ఇంకా ఈ కలర్స్లో డిజైన్స్ ఉండవు. ఇంకొక ఆఫర్ పెడుతున్నాను చూడండి, దీంతోపాటు మీకు ఒక చైను, చాలా బాగుంది చైన్ అయితే మాత్రము. ఇది వచ్చేసి బయట వచ్చేసి 900 చైను, మీకు వచ్చేసి నేను ఆఫర్లో 650కి మాత్రమే ఇస్తున్నా. 650 మాత్రమే ఓన్లీ. చూడండి చైను చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి చైన్ వేసుకున్నా చాలు మీరు ఇలాంటి శారీలోకి. ఈ కమ్మలు కూడా వచ్చాయి చూడండి, దీనికే సెట్ చాలా బాగుందండి. వేసుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఇస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చైను కమ్మలు అయితే చూసుకోండి. ఇది వచ్చేసి థ్రెడ్ వస్తుంది బ్యాక్ సైడు, ఇది కూడా సింగిల్ డిజైను, ఈ చైన్ కూడా సింగిల్ డిజైను. మీకు కావాలంటే ఎవరు ఫస్ట్ చేసుకుంటే వాళ్ళకి నేనైతే రేపు ఈవినింగ్ దాకా మన సబ్స్క్రైబర్స్కి నేను ఈ ఆఫర్ పెడుతున్నాను. మన వాట్సాప్లో కూడా ఉంది ఈ చైను, కానీ అందులో కొంచెం కాస్ట్ ఉంది, చూసుకోండి, బయట చెక్ చేసి చూడండి. 650కి అయితే మీకు ఎక్కడ రాదు ఈ చైను. రేపు ఈవినింగ్ లోపు ఎవరి లక్కీనో చూద్దాం, తీసుకున్న వాళ్ళు వాళ్ళ లక్. సో ఈరోజు అయితే మీకు ఈ శారీను ఈ చైను ఆఫర్ అయితే ఆఫర్లో పెట్టాను, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే, అడిగిన వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. ఒక్కొక్క పీసే కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే మీరు తీసుకోండి, ఎవరికి కావాలో వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి నాకు మెసేజ్ చేయండి. చూడండి బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం థ్రెడ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను, థ్రెడ్తో ఈ దారంతో ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. సన్నగా వస్తుంది కదా, ఎలా చేయాలి, ఎలా పెట్టుకోవాలి, థ్రెడ్ సన్నగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఈ బ్లౌజ్ అయితే చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, కటింగ్ అండ్ హుక్స్, మళ్ళీ వచ్చి క్రాస్ బెల్ట్, ఫినిషింగ్ నీట్గా ఎలా కుట్టుకోవాలి, మిషన్తోనే హుక్స్ ఎలా కుట్టుకోవాలి, ఇవంతా ఉన్నది. చూడండి, మిస్ అవ్వకండి, కన్ఫామ్ అయితే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు. ఈ వీడియోస్ 3 చూస్తే కనుక కంపల్సరీ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు. చేసుకోలేకపోతే నాకు చెప్పండి, కన్ఫామ్ చేసుకుంటారు, అంత క్లారిటీగా అయితే చెప్పాను. ఇప్పుడు మనము ఈ థ్రెడ్తో సన్నగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ క్లాస్లలో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మీరైతే ఇంకా బాగా డిజైన్స్, ఫ్రాక్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు క్లాసులు స్టార్టింగ్ కాబట్టి పెద్ద పెద్ద డిజైన్స్, ఫ్రాక్స్ మీకు చూపించలేదు స్టిచ్చింగ్ చేసేది. తర్వాత వీడియోస్లలో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఆఫర్స్ ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్కి ఏవైనా నేను ఆఫర్స్ పెడుతూ ఉంటాను. ఓన్లీ మన పడోస్ యాప్ సిరి ఫ్యాషన్స్ ఉంది కదా, అందులో కాకుండా మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే సపరేటు, దీంట్లో చాలా తక్కువ కాస్ట్లో మీకు ఒక్కొక్కటి ఆఫర్ పెడుతూ ఉంటాను, కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా మంచి వీడియోస్ వస్తాయి, మీరు క్లియర్గా మంచి మంచి డిజైన్స్ నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండి. ఇప్పుడు పెడతాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి డైలీ. ఈ 30 days మీకు నేర్పిస్తాను అని చెప్పాను కదా టైలరింగ్. ఈ 3 days క్లాసెస్ ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి, మీకు క్లియర్గా చెప్పించానా లేదా అని చెప్పి. ఈ 3 days క్లాసులలోనే మీకు అర్థమై ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం ఎలా అని చెప్పి, అంత క్లియర్గా చెప్పించాను. నెక్స్ట్ క్లాసులలో కూడా ఇంకా మంచిగా, ఇంకా క్లారిటీ బాగా వచ్చేలాగా మీకు చెప్పిస్తాను. ఇంట్లో ఉంటే మీరు మనీ ఎర్న్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. టైలరింగ్ క్లాసెస్ బయటకు వెళ్ళి నేర్చుకోలేరు, టైం కుదరదు అనుకునే వాళ్ళకి ఇంకా చాలా బెస్ట్ అండి మన క్లాసెస్లో. చూడండి ఇలా కట్ చేసుకునేసేయండి, క్రాస్ కటింగ్ రావాలి, అప్పుడే మనకి థ్రెడ్కి సన్నగా బాగా వస్తుంది. క్రాస్ కటింగ్ కట్ చేసుకోండి, క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా మీరు చూస్తున్నారు కదా, స్ట్రైట్గా లేకుండా క్లాత్ క్రాస్గా కట్ చేశాను. ఇప్పుడు ఈ థ్రెడ్ ఎలా పెట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. కొన్ని క్లాత్స్కి అయితే అస్సలు రావు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ క్లాత్కి కొంచెం
పర్లేదు. ఇంకా కొద్దిగా అయితే క్లాత్స్ చిరాకు తెప్పించేస్తాయి, సన్నగా థ్రెడ్ రాదనమాట. కొంతమంది శారీస్లోదే క్లాత్ పెట్టమంటారు కదా పైప్ ఇది థ్రెడ్స్, సో రానే రాదు, చాలా కష్టం అవుతుంది. చూడండి మీకు ఇప్పుడు ఎలా కష్టమవుతుందో. అంత థ్రెడ్ లావు రావాలి కదా మనము స్టిచ్చింగ్ చేసేది కూడా, అప్పుడు కష్టమే ఉంటుంది కదా, ఏ వర్క్లో అయినా కష్టం ఉంటుంది. మనం కానీ ఈజీ అనుకునే చేసుకోవాలన్నమాట. ఇది కష్టం, ఇది నాకు రాదేమో అనుకుంటే ఏది రాదు. నాకు ఫస్ట్లో భయపడ్డాను టైలరింగ్ అంటే, ఈ డిజైన్స్ ఎలా కుడతారు, ఇది నాకు వస్తుందా అని. మళ్ళీ నేర్చుకునేసాను. మీరు కూడా అంతే, ఈజీగా అయితే నేను క్లియర్గా చెప్పించి మీకు ఫాస్ట్గా నేర్పించేస్తాను. మీరు కూడా ఏదైనా డౌట్స్ అలా ఉంటే నేర్చుకునే ముందు నాకు కామెంట్ చేసి అడగండి, నేను రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. చూడండి ఇలా థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పక్కలోనే స్టిచ్చింగ్ రావాలి. కుట్టు అయితే థ్రెడ్కి ఆనుకొని రావాలన్నమాట. పాదం వచ్చి సింగిల్ పాదం ఉండాలి, డబల్ పాదం కాకుండా. ఇప్పుడు నేను వేసుకున్నా కదా, సింగిల్ పాదం ఉండాలి. ఈ థ్రెడ్ వచ్చేసి పాదం ఆ సైడ్కి వెళ్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదా. ఇంకా ఏమన్నా క్లియర్గా చెప్పాలంటే చెప్పండి. ఈ 3 days క్లాసులలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా? చాలా క్లియర్గా ఉన్నాయి క్లాసెస్. ఎందుకంటే నేను బిగ్గా పెట్టేసినాను అనుకో, బ్లౌజ్ చిరాకు వచ్చేస్తుంది. మీకు నేర్చుకోవాలంటే 3 partsగా ఇచ్చాను, చాలా లెంతీగా కాకుండా సింపుల్గా అయితే మీకు ఆఫర్స్తో పాటు ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చెప్పించాను. బోర్ కొట్టుకున్న మీ క్లాసెస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకే చూడండి, ఈజీగా మీరు నేర్చుకోండి. థ్రెడ్ వచ్చేసి డబల్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వేశారు కదా స్టిచ్చింగ్, దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మనకు మధ్యలో మళ్ళీ తెగిపోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే సన్నగా తీస్తున్నాం కదా, థ్రెడ్ సైజ్ తీస్తున్నాము, అందుకే డబల్ స్టిచ్ వేసుకోవాలి. కుట్టు 2 సార్లు కుట్టు వేసుకోవాలి. ఈ బ్లౌజు అయిపోతూనే మీకు నేను వేసుకొని చూపిస్తాను, మీకు క్లారిటీ తెలియాలి కదా. ఈ 3 days క్లాసులలో మనం ఏం నేర్చుకున్నాము, ఎంత క్లారిటీగా ఉంది బ్లౌజ్, ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది వేసుకుంటే అని చెప్పి మీకు తెలియాలి కదా. అందుకే నా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ థ్రెడ్ ఉంది కదా ఎక్స్ట్రా, ఆ థ్రెడ్ని తీసుకుని మిషన్కి టైట్గా కట్టేసేయండి. ఇప్పుడు ఈ లాస్ట్లో వచ్చేసి ఇలా కొద్దిగా కొద్దిగా తీసుకుంటారండి ముందరికి క్లాత్. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వస్తే మనకి కొంచెం ఈజీ. కొద్ది క్లాత్లు ఇబ్బంది పెడతాయి కదా, కొద్దిగా ఈ క్లాత్ కూడా అంతే. చూడండి ఇలా చుట్టేసుకోండి. మీకు థ్రెడ్ వచ్చిందంటే ఎక్స్ట్రా అక్కడ చుట్టుకుంటా తీసుకుంటా రావాలి. నాకు వాటం అయితే కొద్దిగా కుదరట్లేదు, ఎందుకంటే నేను ఈ సైడ్కి తీస్తున్నా కదా, నా సైడ్కి తీసుకుంటే నాకు ఈజీగా వచ్చేస్తుంది థ్రెడ్. మీకు బాగా కనిపించాలని ఇలా తీస్తున్నాను. చూడండి కొద్దిగా ఇక్కడ తీసుకోవాలి, చిన్నగా తీసుకునేసి లాస్ట్లో మళ్ళీ అలాగే లాక్కుంటూ రావాలి. ఇలా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా క్లాత్ తీసుకుంటూ రావాలి. కొన్ని క్లాత్లు కొంత ఈజీగా రావు, ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని పైన సైడు ఇలా చుట్టుకుంటూ ఇలా తీసుకోవాలి. ఆ థ్రెడ్ ఈ లాస్ట్కి వచ్చే వరకే మనం రివర్స్ చేస్తాం కదా స్టార్టింగ్, ఆ స్టార్టింగ్ది ఈ లాస్ట్కి వచ్చే వరకు కొద్దిగా కష్టం ఉంటుంది, చిన్నగా తీసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా చిన్నగా లాక్కుంటూ రండి. ఇలా ఎక్స్ట్రా దారం వచ్చిండేదంతా ఇలా చుట్టుకుంటూ ఇలా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసింది చూడండి, మనం స్టార్టింగ్లో రఫ్ చేసుకున్నాం కదా, స్టార్ట్ చేసిండే కాడ ఆ థ్రెడ్ కాడకి వచ్చే వరకు కొద్దిగా కష్టం ఉంటుంది తీసుకునేకి. ఇప్పుడు చాలా ఈజీగా వస్తుంది, చిన్న చిన్నగా తీసుకొనేచ్చు.
టైట్గా లాక్కుంటే ఇక్కడ పట్టుకొని వచ్చేస్తుంది, స్ట్రాంగ్గా పట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎందుకంటే భయపడము, ఎందుకంటే స్టార్టింగ్లో రఫ్ చేసుకుంటాం కదా, అది కొద్దిగా టైట్గా లాగితే కన్నా సెంటర్లో ఊడిపోయిందనుకో థ్రెడ్, మళ్ళీ ఫస్ట్ ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి క్లాత్ తక్కువ ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకునేకి, థ్రెడ్స్ బ్లౌజ్ అంతా కుట్టేస్తాం కదా, అప్పుడు క్లాత్ ఉండదు, అప్పుడు కష్టమవుతుంది. అందుకే మిస్ అయిందనుకో, ఈ థ్రెడ్ మిస్ అయిందనుకో, అందుకే చిన్నగా లాక్కుని ఈ థ్రెడ్ ఈ పైకి వచ్చేసరికి ఇప్పుడు టైట్గా స్పీడ్గా లాక్కునేయచ్చు, భయం ఉండదు. ఇప్పుడు చూడండి థ్రెడ్ ఎంత ఈజీగా అయితే రివర్స్ చేసుకున్నామో. ఇంతే అండి, సింపుల్గా మీరు స్టిచ్చింగ్ చేసి నాకు చెప్పండి. బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసి ఈ 3 వీడియోస్ చూసి ఫుల్గా మీరు కూడా ఎలా చేశాను ఏమి అని నాకు చెప్పాలి. అప్పుడే నేను ఇంకా బాగా చెప్పిస్తాను, మీకు బాగా నేర్చుకుంటున్నారు అని చెప్పి ఇంకా బాగా చెప్పిస్తాను. నాకు ఇంట్రెస్ట్ బాగా వస్తుంది, నా ద్వారా ఇంకా 10 మంది నేర్చుకోవాలని నా ఉద్దేశం కూడా. చూడండి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేశానో, ఫినిషింగ్ నీట్గా వస్తుంది మీకు కూడా నేర్చుకునే వాళ్ళకి. అందుకే క్లారిటీగా అయితే చూపించాను 3 వీడియోస్లో. బ్యాక్ వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడండి హుక్స్ చూడండి ఫిట్గా ఎలా ఉంటాయో, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మిషన్తోనే హుక్స్. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, క్లాస్ 2లో, క్లాస్ 1, క్లాస్ 3లో ఉన్నాయి ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అంతా. చూడండి వాళ్ళైతే క్రాస్ బెల్ట్ చూడండి, కుట్లు కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఇది షోల్డర్ ఎలా ఉంది, అంతా స్టిచ్చెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కదా. చూడండి ఒకసారి వీడియో, మీకే తెలుస్తుంది. మీరు కంపల్సరీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తారు. మన వీడియోస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి తప్పకుండా. మీ క్లాసెస్ అర్థమవుతున్నాయా లేదా అని ఒక కామెంట్ చేయండి, నేను ఇంకా తెలియాలి కదా నాకు కూడా. మీలాగే ఇంకా కొద్దిమంది నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఈ క్లాసెస్. చిన్న ఒక లైక్ ఇవ్వండి, ఇంకా కొద్దిమందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి మన క్లాసెస్ యూజ్ అవుతాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మంచి డిజైన్స్ వస్తాయి మన ఛానల్లో, ఇంకా ఆఫర్స్ అన్నీ వస్తాయి. ఇంకా మీకు ఫ్యాషన్ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ముందు వీడియోస్లలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి ఆల్.